నేను దాని సూట్ కేసు చూశాను. మీరు చెప్పింది నిజమే. అందులో బావ ఫోటో ఉంది. మీరెక్కడున్నారు? మేము రిటర్న్ అయిపోయాం వైషు. మీతో అర్జెంట్గా మాట్లాడాలి. నిజానికి జానకి క్యారెక్టర్ అటువంటిదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సూర్య ఫోటో తన దగ్గర చూడగానే నేను నీకంటే ఎక్కువ షాక్ అయ్యాను. ఆ విషయం అప్పుడే బయటపెడదామనుకున్నాను. కానీ దాని మీదున్న అభిమానంతో మీరు నన్నే తప్పు పడతారేమోనని ఆగిపోయాను. కానీ నా ఆలస్యం నీ జీవితానికి అన్యాయం చేస్తుందేమోనన్న భయంతో నీతో చెప్పానమ్మా. పైకి అమాయకంగా నటిస్తూ లోపల ఇంత పెద్ద కుట్ర చేస్తోందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు వైషు. తనే నా లవ్కి దగ్గరుండి సపోర్ట్ చేసింది. ఇప్పుడు తనే నా నుండి నా బావని లాక్కోవాలని ఎందుకు ప్రయత్నిస్తుందో అస్సలు అర్థం కావట్లేదు పిన్ని. ఎందుకంటే నువ్వు అమాయకురాలివి కాబట్టి. నీకు సపోర్ట్ చేసినట్టుగా నటిస్తే దాని మీద డౌట్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అర్థమవుతోంది వైషు. అదా రోజు కావాలనే కాలు జారిపడినట్టు నటించింది. హాస్పిటల్ వంకతో సూర్యని బయటికి తీసుకెళ్లి ఒంటరిగా గడపాలని ప్లాన్ చేసింది. అంతేకాదు, కావాలనే సూర్య బర్త్డే ఎప్పుడో నన్నడిగి తెలుసుకుని నీకన్నా ముందు అదే విష్ చేసింది. సూర్యని ఇంప్రెస్ చేయడానికి స్వయంగా తనే బొమ్మని తయారు చేసింది. నువ్వు డిజైన్ చేసిన షర్ట్ని కావాలనే కాల్చేసింది. కావాలనే నువ్వు సూర్యతో క్లోజ్గా ఉన్న ప్రతిసారి నిన్ను డిస్టర్బ్ చేసింది. సూర్య మైండ్లో డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసింది. సూర్య నీతో క్లోజ్గా ఉండడం లేదని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. పెళ్లి టాపిక్ వచ్చినప్పుడల్లా వాడు డల్గా అయిపోవడం నేను చాలాసార్లు గమనించాను. ఏదో చిన్న విషయంలో వెనకాడుతున్నాడు అనుకున్నాను గాని వెనక నుండి అది పెద్దవలే వేసిందని ఊహించలేకపోయాను. తప్పు వాడిది కాదు వైషు. వాడి మనసును మార్చి తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించిన ఆ వగలాడిది. నేను దేన్నైనా భరిస్తాను కానీ నాది అనుకున్న దాన్ని నాకు దూరం చేయాలని చూస్తే మాత్రం అస్సలు భరించలేను. నేనిప్పుడే వెళ్ళి నాన్నతో ఈ విషయం చెప్పి దాన్ని అంతా తెలుస్తాను. ఆగు వైషు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం మీ నాన్నకు చెప్తే ఆయన నమ్మరు. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆ జానకి అంటే ఈ ఇంట్లో వాళ్ళకి అంత ప్రేమ. నీకు తెలియందే ఉందమ్మా. పైగా అది కడుపుతో ఉంది. ఇలాంటి పనులు చేస్తుందంటే ఎలా నమ్ముతారు? ఒకవేళ నీ మీద ప్రేమతో మీ నాన్న నీ మాటల్ని నమ్మారంటే నేరుగా వెళ్ళి సూర్యని అడుగుతారు. వాడు దాని మనసులో ఉన్నట్టు వాడికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా అలాంటిదేమీ లేదు అని అంటాడు. మధ్యలో నువ్వే పిచ్చిదానివవుతావు. ఇది జరిగేది. దాన్ని మాటలతో హింస పెట్టి ఇంట్లో నుంచి పంపించేయాలి. ఏది ఎలా చెయ్యాలో నీకు నేను చెప్తాను కదా. అంతవరకు నువ్వు మాత్రం ఈ విషయం ఇంట్లో వాళ్ళకెవ్వరికీ చెప్పొద్దు. అది ఏ మోసంతో సూర్యని నీకు దూరం చెయ్యాలనుకుందో అదే మోసంతో దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి.
హాయ్ జానకి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్లోకం చాలా బాగుంది. అవును, కళ్ళు మూసుకుని ఏం కోరుకున్నావు? కళ్ళ ముందున్నా దూరంగా ఉంటే నువ్వు నాకు దగ్గరవ్వాలని, నేను కన్ను మూసే వరకు నాతోనే ఉండాలని కోరుకున్నాను బావా. హలో, నిన్నే. కోరుకున్నవేవి బయటికి చెప్పకూడదు. పోనీ నేను చెప్పనా? నీ భర్త మనసు మారి మళ్ళీ నీకు దగ్గరవ్వాలని, కడుపులో ఉన్న బిడ్డ బావుండాలి, వాడికి ఏ ప్రాబ్లం లేకుండా పుట్టాలని. అంతేగా? మొదటి దాని గురించి నాకు తెలియదు కానీ రెండోది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇదిగో రిపోర్ట్స్. నీ బిడ్డ చాలా హెల్దీగా ఉన్నాడంట. రేపు వాడు బయటకొచ్చాక వాళ్ళ నాన్నని తన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీ మొదటి కోరిక తీరుస్తాడు. జానకి, అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నిన్ను నీ భర్త ఎందుకు వదిలేశాడు? వదిలేదు, నాతోనే ఉన్నాడు. నీ మనసులోనే ఉండొచ్చేమో, పక్కన లేడుగా. నీ భర్త నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసినా నువ్వింకా అతన్ని మనసులోంచి తీసేయలేకపోతున్నావంటే నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది జానకి. వదిలేయడానికి అతను జ్ఞాపకం కాదు, నా ప్రాణం. అతన్ని వదిలేస్తే నా ప్రాణాన్ని నేను వదిలేసినట్టే. నువ్వు ఎన్నైనా చెప్పు జానకి, స్వచ్ఛమైన నీ ప్రేమను పొందడానికి మోసగాడైన నీ భర్తకి అర్హత లేదు. నా భర్త మోసగాడు కాదు, శ్రీరామచంద్రుడు. దూరం చేసుకున్న భార్యని ప్రేమిస్తూనే ఉంటాడు. చాకలి మాట కోసం ఆ రాముడు సీతమ్మని దూరం చేసుకుంటే, నా రాముడు కొందరి స్వార్థపూరిత మాటలు నమ్మి మోసపోయి ఈ జానకిని దూరం చేసుకున్నాడు. ఎవరు ఎలా చెప్పుకున్నా జానకి మీద రాముడికి ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. దాన్నెవ్వరూ దూరం చేయలేరు. నీ మాటల్లో ఏదో తెలియని మాయుంది జానకి. నీతో మాట్లాడినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమ గురించి ఎన్నో పుస్తకాల్లో చదివాను, ఎన్నో సినిమాల్లో చూశాను. కానీ స్వచ్ఛమైన ప్రేమకి అర్థం నిన్ను చూశాకే తెలిసింది.
గ్రేట్ జానకి. ఇంకేంటి, నీ ప్రేమనంతా పొందడానికి ఓ బుల్లి యువరాజు ఇంకొన్ని రోజుల్లో బయటకు వచ్చేస్తున్నాడు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా జానకి? అదేంటో నాకు కూడా వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా, వాడితో ఎప్పుడు ఆడుకోవాలా అని ఉంది. జానకి, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న డాక్టర్ నాతో ఒక మాట అంది, నేనైతే నవ్వలేక చచ్చాను తెలుసా. ఏమంది? మన ఇద్దరిని చూసి భార్యాభర్తలు అనుకుందంట. అదేంటో మన ఇద్దరిని చూసిన వాళ్ళందరూ అలాగే అపార్థం చేసుకుంటున్నారు. బావా, లోపలికి రా. వస్తున్నాను. ఆ డాక్టర్ ఇంకేముందో తెలుసా, నువ్వు లోపలికి వెళ్ళగానే నా దగ్గరికి వచ్చి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి, నీ బిడ్డ చాలా బలంగా ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అంది. నాకు భలే నవ్వొచ్చేసింది తెలుసా. పైగా ఇంకొక మాట కూడా అంది, మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. ఏమైంది వైషు, అలా అరిచావు? పిలుస్తుంటే పట్టించుకోవేంటి? దానికే కొంపలు మునిగిపోయినట్టు అలా అరవాలా? జానకితో మాట్లాడుతాను కదా. సరే ఏంటో చెప్పు. నా మనసేం బాలేదు, అలా గుడికి వెళ్దాం పదా. గుడికా? నేను రాను, నువ్వు వెళ్ళు. జానకి, అదేంటంటే ఇప్పుడు నువ్వు రాకపోతే నేను నీతో మాట్లాడను. అమ్మయ్యా, అయితే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే నీకు కామెడీగా ఉందా? నువ్వు గనక గుడికి రాకపోతే నేను అన్నం కూడా తిన్ను. ఏంటి వైషు మొండిదానిలాగా బిహేవ్ చేస్తున్నావు? అవును, నేను మొండిదాన్నే. నువ్వు వస్తావా రావా? సూర్య, వెళ్ళు, లేకపోతే వైషు అన్నంత పని చేస్తుంది. పైగా గుడికి వెళ్దామన్నప్పుడు రానని చెప్పకూడదు. సర్లే, జానకి చెప్తుంది కదా, వెళ్దాం పద. నన్ను కట్టుకోబోయేవాడు నువ్వు పర్మిషన్ ఇస్తే గాని నాతో గుడికి రావడానికి ఒప్పుకోలేదు. బావుంది.
హలో మేడం, ఏంటి డల్గా ఉన్నారు? ఏం లేదు, బానే ఉన్నాను. మనసు బాగాలేదని గుడికి వెళ్దాం అన్నాం. ఇక్కడికి వచ్చాక కూడా అలా మూడీగా ఉంటే ఎలా? సరే అయితే వెళ్దాం, పద వెనక్కి వెళ్ళిపోదాం. నువ్వు ఇలా ఉంటే నేను ఉండలేను వైషు. పోనీ నేను నవ్వించాలంటే నేనేం చేయాలో చెప్పు? కోతిలా చెట్టెక్కలా, కప్పలా గింతులు వేయాలా, లేక పావులా డాన్స్ వేయాలా? హ్యాపీ, అమ్మయ్యా నవ్వేవా? ఇంకా ఇవన్నీ ఎక్కడ చేయమంటావేమో అని భయపడి చచ్చాను. పద వెళ్దాం. వైషు, వైషు, రక్తం వస్తుంది వైషు. ఏంటండి ఇది? మొక్కు తీర్చుకునే విధానం ఇదేనా? చూడండి మీ వల్ల ఏం జరిగిందో. ఏళ్ళు రాగానే సరికాదు. వైషు, వస్తుందా బాగా? ఏమబ్బి, మరదలంటే చాలా ప్రేమ ఉన్నట్టుండాదే. కొబ్బరి ముక్క దాని తలకు తగలగానే నీ గుండెల్లో గుచ్చుకున్నట్టు ఇల్లెల్లాడిపోతాండావు. ఒకవేళ దాని ప్రాణం పోతే ముందుగా నువ్వే చచ్చిపోతావో ఏంది? ఎవరు నువ్వు? నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నాయేంటి? ఎవరు మీరు? నేనెవరో నీకు తెలిసే రోజు ముందుండాదిలే. అవును, ఇంకో 20 రోజుల్లో మీ పెండ్లంట కదా. జరుగుతాదంటావా? ఏంది, నాకెట్టా తెలుసా అని ఆశ్చర్యపోతాండావా? మీ మామింట్లో చీమ కదిలినా మొదట తెలిసేది నాకే.